హాయ్ ఫ్రెండ్స్, నేను యోగేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2HK టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం పరాశక్తి మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఈ మూవీలో శివకార్తికేయన్, అథర్వ అండ్ రవి మోహన్, శ్రీలీల మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై సుధా కొంగూర. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్లో కూడా అవైలబుల్గా ఉంది ZEE5లో. ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే 1960స్లోని తమిళనాడులోని హిందీ అన్నది కంపల్సరీ లాంగ్వేజ్గా వాడాలి అని చెప్పి ఇంపోజిషన్ పెడతారనమాట. సో, అలా పెట్టినప్పుడు చాలా ఇష్యూస్ ఫేస్ అవుతారు తమిళనాడు ప్రజలు ఎవరైతే ఉన్నారో. ఆ ఇష్యూస్‌ని ఎలా అయినా ఫైట్ చేసి మనం ఇంపోజిషన్ ఆపాలి అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఆ స్టూడెంట్స్ స్టోరీయే ఈ మూవీ మొత్తం గూడా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం నార్మల్ టోన్‌లో వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ ఉంటారు. శివకార్తికేయన్ అండ్ అథర్వ బ్రదర్స్. వీళ్ళిద్దరూ అండ్ ఆపోజిట్‌లో శ్రీలీల ఉంటారు. వీళ్ళందరి రిలేషన్ ఎలా ఉంటుంది? ఈ ఇంపోజిషన్ వల్ల ఏమేమి ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి? ఇలాగా కొంచెం మైల్డ్‌గా చూపిస్తారనమాట ఫస్ట్ హాఫ్‌లోని. సెకండ్ హాఫ్‌లోనే కొంచెం డెప్త్‌లోకెళ్ళి ఏమేమి ఇష్యూస్ అవుతున్నాయి? వీటి వల్ల ఎవరెవరు ఎంతెంత సఫర్ అవుతున్నారు? అండ్ ఫైనల్‌గా వీళ్ళు ఎలాగా ఢిల్లీ వరకు వెళ్లి ఈ ఇంపోజిషన్ అన్నది కరెక్ట్ కాదని నిరూపించారు అన్నది మనకి సెకండ్ హాఫ్‌లో చూపిస్తారు. సో, ఫస్ట్ హాఫ్ బావుందా? సెకండ్ హాఫ్ బావుందా? అంటే నాకు ఫస్ట్ హాఫ్‌లోని ఎంగేజింగ్‌గా వెళ్ళింది. సెకండ్ హాఫ్‌లో కొంచెం సినిమాటిక్‌గా కొంచెం ఎక్కువ ఆ కాన్సెప్ట్ మొత్తం ఏదైతే ఉందో అదంతా కూడా సెకండ్ హాఫ్‌లో ఉన్నట్టు అనిపించింది. సో, ఓవరాల్‌గా మూవీ మొత్తం కూడా ఎంగేజింగ్‌గా అనిపించింది. ఈ మూవీలో పెర్ఫార్మన్సెస్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్, అథర్వ అండ్ రవి మోహన్ వీళ్ళు ముగ్గురు కూడా చాలా చేశారు. మెయిన్‌గా శివకార్తికేయన్ గురించి మనం ష్యూర్‌గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డీల్ చేసే విధానం చాలా తీసుకున్నారన్నమాట. చాలా చేశారు ఆ మూవీలోని. నాకు చాలా అనిపించింది. అలానే అథర్వ కొంచెం తెలుసు కదా! ఆ యంగ్‌స్టర్ అలాంటి లుక్‌లోని ప్రతిసారి ఉంటారు అథర్వ. అతను గూడా ఆయనకిచ్చిన క్యారెక్టర్ చేశారు. ఇందులో ఫస్ట్ టైమ్ జయం రవి అదే రవి మోహన్ నెగెటివ్ రోల్‌లో యాక్ట్ చేశారు. అది కూడా నాకు డిఫరెంట్‌గా అనిపించింది. కాకపోతే ఇంకా కొంచెం స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చుంటే బావుండేదనిపించింది. అంటే ఇప్పుడు ఆయనే 'ధృవ' మూవీ చేశారు. ఆ మూవీలో అరవింద్ స్వామి విలన్, ఈయన హీరో. ఆ క్యారెక్టర్ ఎంతైతే ఫేమ్ తీసుకొచ్చిందో ఎవరికి మన 'అరవింద్ స్వామికి' సో, అంత రేంజ్‌లో ఫేమ్ అయితే ఇతనికి రాదేమో అనిపించింది. బట్ స్టిల్ ఆయనకున్న పోర్షన్ మాత్రం ఆయన చాలా చేశారని అనిపించింది. శ్రీలీల ఆబ్వియస్‌లీ ఆ గ్లామర్ లుక్ కోసం 1 ఆర్ 2 సాంగ్స్ కోసం పెట్టారు. ఆమె మాత్రమే కొంచెం స్టాండ్ ఔట్ అవుతున్నట్టు ఉంటుంది మూవీ మొత్తంలో గూడా. బట్ లాస్ట్‌లో ఒక 15 మినిట్స్‌లో ఒక చిన్న సీన్ ఉంది. ఆ సీన్ మాత్రం నాకు తన సైడ్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కొంచెం బావుంది. ఆ సీన్ అయితే నాకు కొంచెం బాగా అనిపించిందనమాట. సో, ఓవరాల్‌గా పెర్ఫార్మన్సెస్ ఇలా వెళ్ళిపోతాయి. సుధా గోంగూర అన్న మనకు ఆల్రెడీ తెలుసు. ఆమె మన అయ్యయ్యో! అదే మూవీ అదే సూర్యది ఫ్లైట్‌ది ఒక మూవీ ఉంటుంది కదా! ఆ మూవీని డైరెక్ట్ చేశారు. దానికన్నా ముందు 'గురు' మూవీ డైరెక్ట్ చేసారు. అదే మన వెంకటేష్ యాక్ట్ చేశారు కదా! సో, ఆ మూవీ. ఆమె కాన్సెప్ట్ వైస్ ఎప్పుడూ తీస్తారు. కాపోతే నాకు ఫస్ట్ 'గురు' కానివ్వండి, లేదంటే ఆహ్, ఆ 'సూర్య ఫ్లైట్' మూవీ కానీ, ఇది గాని కొంచెం నాకు స్లోగా పేస్డ్‌గా వెళ్తుంది మూవీ అన్న మూడ్‌లోనే నేనుంటాను. సో, నాకు ఈ మూవీ కూడా కొంచెం కొన్ని సార్లు ఆ స్లో డౌన్ అయ్యింది అన్నట్టు నాకు అనిపించింది ఈ మూవీ గూడా. బట్ స్టిల్ ఎఫర్ట్ అయితే నాకు బాగా కనిపించింది. అండ్ మెయిన్‌గా ఆ టైంలో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ అయ్యాయి, ఇవన్నీ గూడా చాలా బాగా చూపించారు. నాకొకటి కొంచెం డిఫరెంట్‌గా ఏమనిపించిందంటే, ఇంకా లాస్ట్‌కొచ్చినప్పటికి ఓన్లీ ఈ హిందీ ఇంపోజిషన్ అన్నది ఓన్లీ తమిళనాడు వరకే కాదు. మన త్రూఅవుట్ ఇండియాలో గూడా మన సౌత్ స్టేట్స్‌లో చూసుకున్నట్లయితే తమిళనాడు వాళ్ళకి తమిళ్, మనకేమో తెలుగు, లేదంటే మలయాళీస్ ఏమో మలయాళం, ఇలాగ కర్ణాటక అయితే కన్నడ, ఇలాగ ఇంకా అసలు యాక్చువల్లీ ఇండియా మొత్తంలో గూడా ఆల్‌మోస్ట్ ఎవ్రీ స్టేట్ అలానే ఉంటుంది. సో, ఆ పాయింట్‌ని కూడా వాళ్ళు స్ట్రెస్ చేసి మనకెప్పుడు మదర్ లాంగ్వేజ్ వేరే అండ్ హిందీ కూడా ఉంటుంది. హిందీ మనం నచ్చితే నేర్చుకోవచ్చు అన్న కాన్సెప్ట్‌లోనే వాళ్ళు డైరెక్టర్ చూపించారనమాట. అది కూడా నాకు బాగా అనిపించింది. ఈ మూవీ మెయిన్ ఎయిమ్ ఏంటంటే 1960స్‌లో ఏదైతే ఇంపోజిషన్ వాళ్ళు స్టార్ట్ చేశారో అది ఎలాంటి ఇష్యూస్ క్రియేట్ చేసాయి అన్నది అవేర్‌నెస్ కోసమే ఈ మూవీ. బట్ నిజంగా ఆ టైంలో కొంతమంది స్టూడెంట్స్ లేదా అన్నగారు ఇలా ఇలా చాలామంది ఫైట్ చేశారు ఆ టైంలో తమిళనాడు నుంచి.
సో, ఆ కాన్సెప్ట్‌ని తీసుకున్నారు కాబట్టి అదే ఒరిజినల్ స్టోరీ కాదు. సెకండ్ హాఫ్‌లోని ఆ స్టోరీ చుట్టూ వీళ్ళు ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని అలా చూపించారనమాట ఈ మూవీలో. ఈ మూవీలో ఇంకొంచెం ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా! చాలా సినిమాటిక్‌గా వెళ్ళిపోతుందనమాట సెకండ్ హాఫ్‌లో కొన్ని ప్లేసెస్‌లో. అలా అని వాళ్ళ పెయిన్ ఇదంతా చూపించడము కొంచెం నేచురల్ వేలో గూడా ఉంటుంది. సో, ఈ 2 బ్లెండ్ చేసినప్పటికి ఐదర్ ఈ వేలో ఉండాలి. ఇప్పుడు మనకి 'సూర్య' ఫ్లైట్ మూవీ చూస్తే అది మనకి కమర్షియల్ మూవీలా అనిపించదు. అంటే 1, 2 సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ వదిలేస్తే మనకది కమర్షియల్ మూవీలాగా అనిపించదు. అదొక లైఫ్ స్టోరీ అలా తీస్తున్నట్టే ఉంటుందనమాట మూవీ మొత్తం. ఈ మూవీలో అలా ఉండదు. ఎందుకంటే ఇది ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ చుట్టూ వీళ్ళొక ఆర్టిఫిషియల్ వరల్డ్‌ని క్రియేట్ చేసి పెట్టినట్టు అనిపించిందనమాట. దాని వల్ల ఆ సినిమాటిక్ లిబర్టీ వల్ల ఇది కొంచెం అటు ఇటు కాకుండా మిడిల్‌లోని కమర్షియల్ సినిమాలాగా వెళ్ళిపోయింది. అటువైపు కమర్షియల్ కాదు, అలా అని ఫుల్‌గా జరిగింది కాదు. అలా అన్నట్టు సో, అలా కమర్షియల్ వేలోనే ఈ మూవీ అయితే వెళ్ళిపోయింది. ఫైనల్లీ ఈ మూవీ నాకెలా అనిపించింది అంటే, నేను థియేటర్‌లో వచ్చినప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షోనే చూసాను. నాకైతే యాక్చువల్లీ అది తమిళ్‌లోనే చూసాను. సో, దానివల్ల ఇంపాక్ట్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ మెయిన్‌గా నేను ఆల్రెడీ తమిళనాడులో ఉంటున్నాను. నాకు తెలుసు ఇక్కడ కొంచెం మెంటాలిటీస్ అయన్నీ ఎలా ఉంటారు అని క్లోజ్‌గా చూస్తాను గాబట్టి, ఆ మూవీలో చూపించినప్పుడు నాకు కూడా ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ అన్నది ఫార్మ్ అయ్యింది. ఎందుకంటే నిజమే కదా! అన్న ఒక సెన్స్ ఒస్తుంది గదా! ఆ సెన్స్ నాకు కూడా అనిపించింది. సో, దానివల్ల నేనైతే కనెక్ట్ అయ్యాను మూవీకి. ఇదే ఒక లోకల్ లాంగ్వేజ్‌లో చూసే ఐ మీన్ ఒరిజినల్ లాంగ్వేజ్‌లో చూడాలి ఎప్పుడైనా ఏ మూవీ అయినా. సో, మీరు కూడా తెలుగులో ఉంది. యాక్చువల్ తెలుగు డబ్బింగ్ ఉంది. బట్ వాళ్ళు సెపరేట్‌గా మన కోసమంటూ తీయలేదు. తమిళ్‌దే జస్ట్ డైలాగ్ వెర్షన్ అంటారు గదా! సో, అలా తీశారనమాట. అలాంటప్పుడు మీకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే వాయిసెస్ కానివ్వండి అండ్ చూపించేవన్నీ గూడా డిఫరెంట్‌గా ఉంటాయి గదా! సో, అలా తీశారు. మేము అలా అయినా పర్లేదు మేము చూస్తాం అనుకుంటే అలా ట్రై చేయండి. లేదు మాకు పర్ఫెక్ట్‌గా ఉండాలి లాంగ్వేజ్ ఇది అది అనుకుంటే మీరు ష్యూర్‌గా తమిళ్‌లో గూడా ట్రై చేయొచ్చు. ఈ మూవీ మనకి కరెంట్‌లీ జీ5లో అవైలబుల్‌గా ఉంది. డెఫినైట్‌లీ ట్రై చేయండి. ఇదొక మంచి మూవీ అనే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు బి హానెస్ట్ కంటెంట్.